హాయ్ వెల్కమ్ టు చందన బ్రదర్స్ కూకట్పల్లి. మనం ప్రతిసారి వీలైనంత వరకు ఏదైతే కొత్త కలెక్షన్ వస్తుందో అదంతా కవర్ చేస్తున్నాం కదా మన ఎపిసోడ్స్లో. మీరంతా చూస్తూనే ఉన్నారు. మీకు నచ్చిన కలెక్షన్ తీసుకోవాలనుకుంటే కనుక నేను ఇంచుమించుగా ఎంత వెయిట్లో ఉంది అనేది చెప్తున్నాను. ఫుల్ డీటెయిల్స్ కోసం ఆ వాట్సాప్ నెంబర్ని కూడా కాంటాక్ట్ చేయండి. లేదు మీరు నియర్ బై ఉన్నట్లయితే కనుక చందన బ్రదర్స్ కూకట్పల్లికి విజిట్ చేయండి. ఎక్కడెక్కడ డిజైనర్ స్టూడియోస్లో ఎక్కడెక్కడ మీరు డిజైన్స్ చూస్తారో అవన్నీ కూడా మన దగ్గర కూడా అవైలబుల్గా ఉంటున్నాయి ఎప్పటికప్పుడు. ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్, తక్కువ వెయిట్లో కూడా రెడీ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇక్కడ లోయెస్ట్ వేస్టేజ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ జ్యువెలరీ ఏ ఆర్నమెంట్ కొనాలనుకున్నా, అది మీరు యాంటిక్లో చూసినా డైమండ్స్ అన్కట్స్ ఇలా ఏ వెరైటీలో చూసినా కూడా మన దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఒక కంప్లీట్గా ఒక ఫ్లోర్ ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ జ్యువెలరీ కోసం స్పెసిఫిక్గా చాలా పెద్ద ఫ్లోర్ కేటాయించారు. దీంట్లో అన్ని వెరైటీస్ ఉంటాయండి. రెగ్యులర్ స్టైల్స్లో ఏమైనా మీరు కొనుక్కోవాలనుకున్నా నల్లపూసల నుంచి సింపుల్గా చైన్స్ దగ్గర నుంచి బ్యాంగిల్స్ బ్రైడల్ కలెక్షన్ వరకు కూడా ఆల్ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా వచ్చినవి కొన్ని మోడల్స్ నేను మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే స్టెప్స్ చైన్స్, దాంట్లో రకాలు మీరు చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఒక్కోరాగా వస్తూ ఉంటాయి. అయితే ఇది యాంటిక్లో డిజైన్ చేశారు చూసారా, చాలా వెరైటీగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక 4 స్టెప్స్లో వచ్చింది. డీప్ యాంటిక్ నక్షి ఫినిషింగ్లో తీసుకున్నారు. పైన వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ లాగే ఇచ్చేసి దాంట్లోనేమో వైట్ స్టోన్స్ ఇచ్చారు, సీజర్స్, దాంతోపాటుగానే రూబీ అండ్ ఎమరాల్డ్ని కూడా ఇచ్చారు. తర్వాత నుంచి లక్ష్మీదేవి ఐడల్స్ ఒక 3 స్టెప్స్ లాగా వస్తాయి. తర్వాత ఇక్కడ నుంచి ఒక పెద్ద లాకెట్ లాగా యాడ్ చేసి ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ చైన్ అనేది యాడ్ చేయడం జరిగిందన్నమాట. వన్ సైడ్ వచ్చేసరికి ఇంత హెవీ డిజైన్స్ కనబడతాయి, మిగతా వన్ సైడ్ వచ్చేసరికి మాత్రం ఇది జస్ట్ ఒక స్టైలిష్గా డిజైనర్ స్టైల్లోనే లుక్ ఉంటుంది. ఇలాగా చైన్స్లో నక్షి బాల్స్ని యాడ్ చేశారు. సో ఇందులో కూడా మనకి ఎక్కువగా ఈ రూబీస్ అవి ఇక్కడ యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఇది జనరల్గా అయితే ఇంకా ఎక్కువ వెయిట్లో రెడీ చేసుకోవచ్చు, తక్కువ వెయిట్లో రెడీ చేసుకోవచ్చు. మీరేమన్నా కస్టమైజ్డ్గా కావాలనుకున్నా కూడా రెడీ చేసి ఇస్తారు. ఇది మాత్రం ఎంతలో రెడీ అయింది అంటే కనుక గ్రాస్ వెయిట్ వచ్చేసి 82 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి నియర్లీ 75 గ్రామ్స్ ఉంది. ఎగ్జాక్ట్గా దీని ధర ఎంత తెలుసుకోవాలి, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను. ఇంకా చాలా డిజైన్స్ మోడల్స్ ఉన్నాయండి. గోల్డ్ ఆర్నమెంట్స్లో మన దగ్గర ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది తీయాలి కదా, ఓహో ఇది తీసేస్తుంది ఎత్తే అవ్వదా? అవునా, ఇది కదపద్దు అన్నారని. ఓకే రెడీ. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నది ఏంటంటే ఇది కూడా చాలామందికి ఇలాంటి డిజైన్స్ ఇష్టం అండి. ఇది కొద్దిగా మనకి ఇందాక చూసిన దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా రెడ్ షేడ్ ఉంటుంది. టెంపుల్ జ్యువెలరీ వీటిలో చూస్తారు కదా ఆ షేడ్లో కనబడుతుంటుంది. పైనుంచి కూడా చిన్న లాకెట్స్ లాగా ఇచ్చారు, రూబీ పుట్టాస్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వచ్చేసరికి కొద్దిగా బ్రాడ్నెస్ అనేది పెరుగుతుంది. ఒక లీఫీ ప్యాటర్న్లో కనబడుతుంది కదా డిజైన్ అంతా. ఇది కూడా నక్షి డిజైన్. కింద వచ్చేసరికి మాత్రము ఒక బిగ్ లాకెట్ లాగా ఇచ్చారు, ఒక ఐడల్, దాని చుట్టూ కూడా ఈ రూబీ పుటాస్, గోల్డెన్ బాల్స్ ఇవన్నీ డ్రాప్లెట్స్ లాగా ఇస్తూ ఇది కూడా యాంటిక్ ప్లస్ టెంపుల్ ఈ రెండు కలిసినట్లుగా టచ్ కనిపిస్తుంటుంది. మంచి జ్యువెలరీ ఎవరైనా ఎక్కువ పార్టీస్కి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి లేదంటే బ్రైడల్ కలెక్షన్లో యూజ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. అయితే కొద్దిగా లైట్ వెయిట్లోనే డిజైన్ చేశారు. 82 గ్రామ్స్ ఉంటుందండి ఇది గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ వచ్చేసరికి ఒక 79 గ్రామ్స్ వరకు ఉంది. మిగతా ఈ రూబీస్ లేదా మిగతా స్టోన్స్ ఇవన్నీ కాస్ట్లు, వాటి వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే కొద్దిగా రెగ్యులర్ గోల్డ్ ఫినిషింగ్ ఎలా అయితే ఉంటుంది ఆ స్టైల్లోనే తీసుకున్నారు. చాలా ఫ్లాట్ ఉంది అన్నమాట. మిగతావన్నీ మనం కొంచెం ఎంబోజ్డ్ ప్యాటర్న్స్లో చూసాము. ఇది చాలా ఫ్లాట్ వస్తుంది. ఇన్సైడ్ అంతా కూడా రూబీ పుటాస్ వస్తాయి. అవుట్ సైడ్ వచ్చేసరికి ఒక లీఫీ ప్యాటర్న్ తీసుకున్నారు. మిడిల్లో అంతా కూడా ఒక ఫ్లవర్ టైప్లో చిన్నగా మనకి ఆ ఫ్లవర్ డిజైన్ అనేది కనిపిస్తుంది. కింద వచ్చేసరికి మాత్రం ఒక లాకెట్, బిగ్ లాకెట్, ఇది ఎంబోజ్డ్ ప్యాటర్న్లో ఇచ్చారు. ఇదంతా కూడా ఒక ఫ్లవర్ స్టైల్లో పెటల్స్ లాగా డిజైన్ అనేది అలా కనబడుతుంది. కిందంతా వచ్చేసరికి నక్షి బాల్ స్టైల్లో ఒక హాఫ్ బాల్స్ టైప్లో కనబడుతుంది. ఇది హాఫ్ సర్కిల్ టైప్లో తీసుకుని వాటిని కింద డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు. ఇది చూడడానికి గ్రాండ్గా కనిపిస్తుంది కానీ లైట్ వెయిట్లో రెడీ అయిందండి. ఇది జస్ట్ 63 గ్రామ్స్ గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ వచ్చేసరికి 60 గ్రామ్స్ మాత్రమే అవుతుంది. కానీ చూస్తే మాత్రం వెంటనే చాలా హెవీగా ఇంచుమించుగా బ్రైడల్ కలెక్షన్ లాగా ఉంది. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం.
ఎప్పుడు చూస్తున్నది కూడా యాంటిక్ ఫినిషింగ్లో తీసుకున్నారు. పైనుంచి కూడా మనకి ఒక 1, 2, 3, 4, 5 ఇంచుమించుగా ఒక 5 చిన్న చిన్న లాకెట్స్ని యాడ్ చేసి, తర్వాత నుంచి వచ్చేసరికి లక్ష్మీదేవి ఐడల్స్ ప్లస్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ కూడా యాడ్ అయ్యాయి. డీప్ యాంటిక్ ఫినిషింగ్లో ఉంది ఇది. డీప్ యాంటిక్ ఫినిషింగ్ అండ్ ఎమోజ్డ్ ప్యాటర్న్లో మనకి లక్ష్మీదేవి ఐడల్స్ అవి వస్తాయి. కింద వచ్చేసరికి లాకెట్ కూడా బాగా హైలైట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. పైనకి ఎంబోజ్డ్ ప్యాటర్న్లో లక్ష్మీదేవి ఐడల్ ఇచ్చి కిందంతా కూడా రూబీస్, కింద ఇంకా కిందకు వచ్చేసరికి డ్రాప్లెట్స్లో ఇచ్చినవన్నీ కూడా ఎమరాల్డ్స్ బీడ్స్ని ఇచ్చారు కదా. సో బ్యూటీ చాలా పెరిగింది దీనికి, ఈ లాకెట్ వల్ల ఎస్పెషల్లీ. ఇది వచ్చేసి మనకి చాలామంది ఏంటంటే కొంచెం మీడియం స్టైల్లో కావాలి మాకు, చిన్న ఫంక్షన్స్ కన్నా పెద్దదానికైనా అన్నిటికీ ఈజీగా వాడుకోగలిగేలాగా అనుకుంటే కనుక ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. ఇది 79 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉంటుంది. నెట్ వెయిట్ వచ్చేసరికి 66 గ్రామ్స్ వరకు పడుతుంది. ఇంకా మిగతా ఈ స్టోన్స్ ఇవన్నీ కాస్ట్లన్నీ తీసి దానికి ఎంత సెపరేట్ ఇవన్నీ చేసుకుంటే కనుక మనకి ఎంత ప్రైస్ వస్తుంది ఫైనల్ అనేది అర్థమవుతుంది. మీకు అది తెలుసుకోవాలనుకుంటే కనుక మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీరు ఇన్ కేసు హైదరాబాద్లోనే ఉంటే కనుక మీరు ఒక్కసారి చందన బ్రదర్స్ కూకట్పల్లికి విజిట్ చేయండి. మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉంటాయి, వైడ్ కలెక్షన్, చాయిస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నచ్చిన జ్యువెలరీ మీరు మళ్ళీ ఆర్డర్ చేసి వెయిట్ చేసి అంత అవసరం లేకుండా డైరెక్ట్గా కొనుక్కోవడానికి కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. మొత్తం సెక్షన్ అంతా ఒకసారి విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇటు పక్క ఓహో 79, 72. ఇప్పుడు రెడీయా? ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే కాసుల పేరు మనకు అందరికీ ఐడియా ఉన్నదే. దీంతో పాటుగా ఇన్సైడ్ వచ్చేసరికి ఒక లీఫీ ప్యాటర్న్తో నక్షి డిజైను అండ్ దాంతోపాటుగానే వైట్, రెడ్, గ్రీన్ అంటే ఎమరాల్డ్, సీజర్స్, దాంతోపాటుగానే రూబీస్ ఈ స్టోన్స్తో ఒక లైన్ అంతా ఇచ్చారు. కింద వచ్చేసరికి బాగా లాకెట్ హైలైట్ అవుతుంది. దీంట్లో సౌసీ పర్ల్స్, ఫ్రెష్ వాటర్ పర్ల్స్ డ్రాప్లెట్స్లో ఇచ్చారు. పైన అంతా ఎంబోజ్డ్ ప్యాటర్న్లో ఈ లాకెట్లో లక్ష్మీదేవి ఐడల్ వస్తుంది. పైన కూడా ఇంకొకటి వచ్చిందన్నమాట అటాచ్మెంట్ లాగా. సో దీనివల్ల దీనికి ఒక మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ఇది స్పెషల్గా ఇలాంటి ట్రెడిషనల్ స్టైల్లో ఉండాలి, కొంచెం మీడియంగా ఉండాలి అనుకుంటే కనుక, అంటే టూ మోడ్రన్, టూ యాంటిక్ ఇలాంటివి కాదు, అలానే కంప్లీట్గా గోల్డే కాదు, ఇలా మీడియంగా సెమీ స్టైల్లో తీసుకోవాలనుకుంటే కనుక ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 79 గ్రామ్స్ వరకు ఉంది ఇంచుమించుగా, నెట్ వెయిట్ 72 గ్రామ్స్ వరకు ఉంది. సో ఇలాంటివి కొంచెం పార్టీ వేర్, ఫంక్షన్ వేర్కి ఉపయోగించుకోవడానికి బాగుంటాయి. సో ఇలాంటివండి ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. కొత్త కొత్త మోడల్స్ చాలా ఉంటాయి. మీకు ఎలాంటి వెరైటీస్ కావాలన్నా ఉంటాయి. నేను జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయనేది మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్న మాత్రం చాలా బ్యూటిఫుల్గా, చాలా తక్కువ లో వెయిట్లో రెడీ చేశారు. చూడడానికి మాత్రం హెవీగా ఉంటుంది, చాలా బాగుంది కదా. చూడగానే అర్థమవుతుంది మనకి యాంటిక్ ఫినిషింగ్లో తీసుకున్నారండి. చాలా రాయల్గా కనబడుతుంది చూడగానే. అండ్ టూ సైడ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా రూబీ పుటాస్ యాడ్ చేశారు. మిడిల్ అంతా పీకాక్ డిజైన్ డీప్ నక్షి స్టైల్లో తీసుకున్నారు. కింద వచ్చేసరికి బిగ్ లాకెట్, దాని చుట్టూనేమో ఫ్రెష్ వాటర్ పర్ల్స్తో పాటుగానే ఎమరాల్డ్ బీడ్స్ ఇవి ఇచ్చారు. అండ్ ఐడల్ కూడా చూడండి ఎంత నీట్గా డిజైన్ ఉందంటే చాలా క్లియర్గా కనబడుతుంది. మీరు డైరెక్ట్గా వేసుకున్నప్పుడు ఖచ్చితంగా అందరికీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ పర్టికులర్ హారం మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీడియం స్టైల్లో వాడుకోవచ్చు, అంటే లాంగ్ హారం లాగే కాకుండా 3/4 స్టైల్లో కూడా దీన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం కిందకి వేస్తే కనుక ఆల్మోస్ట్ లాంగ్ హారం లాగా వచ్చేస్తుంది. ఇది ఇందులో ఏంటంటే వెయిట్ చాలా బెనిఫిట్ అండి. చాలా లైట్ వెయిట్లో అందంగా స్ట్రాంగ్గానే కనబడుతుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంది. అయినా లైట్ వెయిట్లోనే డిజైన్ చేశారు. 69 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ వస్తుంది. నెట్ వెయిట్ వచ్చేసరికి 58 గ్రామ్సే. కానీ చూస్తే మాత్రం అస్సలు అలా అనుకోరు, ఇంత హెవీ లుక్ ఉంది దీనికి. సో ఇలాంటి బ్యూటిఫుల్ నెక్లెస్లు, హారాలు ఇంకా చాలా ఉన్నాయి. లైట్ వెయిట్లో చాలా మంచి మంచి డిజైన్స్ని రెడీ చేస్తున్నాం ఇప్పుడు ఈ మధ్య. ఎందుకంటే ఒక జ్యువెలరీ కొన్న తర్వాత కొన్ని రోజులకే బోర్ కొడుతుంది, దాన్ని మార్చాలనుకుంటున్నారు. బడ్జెట్ ఎక్కువ కాకూడదు కాబట్టి ఒకసారి కొనేటప్పుడు ఇలా కొంచెం సింపుల్ బడ్జెట్లో కొనుక్కోవడానికి వీలుగా ఇలాంటి హారాలు, నెక్లెస్లు చాలా రెడీ అవుతున్నాయి. దట్టు మన దగ్గర వేస్టేజ్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కొన్నప్పుడు కూడా మళ్ళీ గోల్డ్ కంటే కూడా ఎక్కువగా వేరే కాస్ట్ అయితే మీరు ఎక్కువ చెల్లించాల్సిన పని లేదు. సో బాగుంది కదా. ఇలాంటి నెక్లెస్లు, హారాలు ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో ఇందాక చూసిన దానికంటే కూడా ఇంకొంచెం హెవీగా వస్తుందండి ఇది కూడా సేమ్ అంతే యాంటిక్ ఫినిషింగ్లో తీసుకున్నదే. అండ్ డిజైన్ అంతా కూడా సూపర్గా చాలా బాగుంది.
డైరెక్ట్ చూస్తే కొన్ని కొన్ని మనకి కొన్నిసార్లు కెమెరాలో క్యాచ్ అవుతాయి, కొన్నిసార్లు డైరెక్ట్గా క్యాచ్ అవుతాయి. ఆ డిజైన్స్ అనేవి చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఒక రాయల్ లుక్ ఇచ్చేలాగా ఉంది మాట. ఇది ఆల్మోస్ట్ ఫుల్ హారం ఇది, అండ్ బ్రాడ్గా ఉంది కూడా. కాబట్టి ఈ మధ్యన అందరూ ఇలా బ్రాడ్ వచ్చే నెక్లెస్లు హారాలనే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇలా బ్రాడ్గా వస్తుంది అండ్ నెక్ అంతా బాగా కవర్ అవుతుంది, నేరోగా లేకుండా. స్టార్టింగ్ నుంచి మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ డిఫరెంట్ అటాచ్మెంట్స్ తీసుకుంటూ వచ్చారు. అండ్ కింద వచ్చేసరికి మాత్రం బాగా హైలైట్ చేశారు కింద మొత్తం లాకెట్ని. అండ్ దీని మీద వచ్చిన డిజైన్ ఒక క్రీపర్ వర్క్ లాగా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చాలా మంచి డిజైనర్ స్టైల్లో ఉందన్నమాట ఇది. కింద వచ్చేసరికి మొత్తం అన్ని ఎమ్రాయిల్ బీడ్స్ని ఇచ్చారు, చాలా బ్యూటీ యాడ్ అయింది. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, రూబీ పుటాస్తో పాటుగానే ఎమ్రాయిల్, అండ్ మిగతా అంతా కూడా మనకి గోల్డ్ పార్టే ఎక్కువ ఉంది. సో దట్ మనకి ఇందులో ఏంటంటే గోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు స్టోన్ కాస్ట్లు అవన్నీ వేస్టేజ్లు అలాంటివి ఆలోచించే వాళ్ళకైతే కనుక ఇది ఎక్కువ గోల్డ్ ఉంది కాబట్టి అది బెనిఫిట్ అవుతుంది. అండ్ దీంట్లో వెయిట్ వచ్చేసరికి గ్రాస్ వెయిట్ 80 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ 63 గ్రామ్స్ పడుతుంది. సో బ్యూటిఫుల్. ఇలాంటి మంచి మంచి హారాలు ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. అది ఆఫ్లోనే ఉందే, ఇక్కడ నుంచి ఏదో వస్తుంది. రెడీ 9681. ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఇందాక లాగే ఆల్మోస్ట్ మనకి ఆ లుక్ కనిపిస్తుంది, కానీ ఇదేంటంటే ఇంకొంచెం హెవీ వెయిట్లో, ఇంకొంచెం హెవీగా. అండ్ దీంట్లో వచ్చిన డీప్ నక్షి అండ్ యాంటిక్ ఫినిషింగ్ ఏదైతే ఉందో అది కొంచెం లైటర్ షేడ్లో ఉంటుందన్నమాట. అంటే కొద్దిగా గోల్డెన్ కలర్లో గోల్డిష్గా కొంచెం ఎక్కువ షైనింగ్తో ఉంటుంది. పైనుంచి చూస్తున్నట్లయితే కనుక మనకి శంకు చక్రాలు, లక్ష్మీదేవి ఐడల్స్ ఈ టైపుల్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా బ్రాడ్నెస్ పెంచి ఇందులో అంతా చూస్తున్నారు కదా పీకాక్ డిజైన్తో పాటుగానే పక్కన వచ్చేసరికి లక్ష్మీదేవి ఐడల్స్ అండ్ ఎమ్రాయిల్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ తీసుకున్నారు. ఇందులో మనకి కలర్ కాంబినేషన్ ఎక్కువగా చూస్తే గ్రీన్ కలర్ ఎమ్రాయిల్స్ని ఎక్కువ ఇచ్చారు, కింద డ్రాప్లెట్స్ లాగా కూడా ఎమ్రాయిల్స్ని ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎంబోజ్డ్ ప్యాటర్న్లో ఐడల్ కనిపిస్తుంది. ఒక ట్రెడిషనల్ అండ్ డిజైనర్, ట్రెడిషనల్ ప్లస్ డిజైనర్ హారం ఇది వచ్చేసి వెయిట్ ఇంకొంచెం హెవీదని చెప్పాను కదా. గ్రాస్ వెయిట్ 96 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ 81 గ్రామ్స్ వరకు పడుతుంది. మిగతా స్టోన్ కాస్ట్ ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ ప్రైస్ ఎంత అనేది తెలుస్తుంది. తెలుసుకోవాలనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, సరిపోతుంది. సో బ్యూటిఫుల్ హారం కదా. ఇలాంటి హారమ్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి. నేను ఎక్కువ మనకి టైం ఉండదు కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తాను. మీకు ఇంకా హెవీగా గ్రాండ్గా కావాలనుకున్నా, సింపుల్గా తక్కువ లోయెస్ట్ వెయిట్లో ఎంత ఉందో అది తీసుకోవాలనుకున్నా ఇంకా తక్కువలో కూడా ఉంటాయండి. మీరు అసలు ఊహించరు, ఎక్స్పెక్ట్ చేయరు. అంత లో వెయిట్లో బాగా బ్యూటిఫుల్గా కనిపించే నెక్లెస్లు ఇవన్నీ కూడా మన దగ్గర రెడీ అవుతున్నాయి. ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తే నేరుగా చందన బ్రదర్స్ కూకట్పల్లికి మీకు అర్థమవుతుంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయనేది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నది కూడా చాలా లో వెయిట్లో డిజైన్ చేశారు. అండ్ చూడడానికి మాత్రం గ్రాండ్గా మంచి ఫంక్షన్ వేర్ నెక్లెస్ లాగే కనబడుతుంది. ఇదేంటంటే ఇలా ఈ యూ షేప్లో వచ్చినవన్నీ ఇప్పుడు ఈ మధ్య చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఆ స్టైల్లోనే తీసుకున్నారండి. అన్నీ కూడా ఒక్కొక్కటి అటాచ్ చేస్తూ వెళ్ళిన ఒక సింగిల్ పీసెస్ లాగా కనబడుతుంటాయి. ఆల్టర్నేట్గా చూస్తున్నారు కదా, ఇక్కడ పీకాక్ డిజైన్లో మిడిల్లో గోల్డెన్ కలర్ ఇచ్చారు. తర్వాత మిగతా వచ్చినవన్నీ కూడా ఈ ప్లేస్మెంట్స్లో ఆల్టర్నేట్గా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వస్తాయి. అవుట్ సైడ్ వచ్చేసరికి మాత్రం ఈ రూపు లేకపోతే కాసుల పేర్లు వీటిల్లో ఎలా అయితే ఉంటాయో ఆ టైప్లో డిజైన్లో తీసుకోవడం జరిగింది. అయితే ఇవి ఎంబోజ్డ్ ప్యాటర్న్లో కనబడుతూ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ చూస్తే అర్థమవుతుంది అవి ఎంబోజ్డ్ ప్యాటర్న్లో వచ్చాయి. ఎంబోజ్డ్ ప్యాటర్న్లో వచ్చాయి. ఇది వెయిట్ చాలా లైట్ వెయిట్ అని చెప్పాను కదా. గ్రాస్ వెయిట్ వచ్చి 60 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ వచ్చేసి 56 గ్రామ్స్ అవుతుంది అంతే. లుక్ మాత్రం చూసారా ఎంత హెవీగా ఉందో. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఓకే, సో ఇందాక చూసిన దాంట్లోనే ఇది మరొక మోడల్. దీంట్లో అంతా డిజైన్ అన్నీ మారిపోయింది. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే మొత్తం ఇక్కడ చూసినారు కదా వైట్ స్టోన్స్,
అవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వాడుతుంటాము. కరెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే అవి సీజర్సా లేకపోతే ఇంకేమన్నా స్టోన్స్ ఉపయోగించామా, సెమీ ప్రెషియసా, ఇలాంటివి ఏమన్నా తెలుసుకోవాలి డీటెయిల్డ్గా అనుకుంటే, ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సరిపోతుంది. ఇక్కడ రూబీస్, ఎమరాల్డ్స్ ఆల్టర్నేట్గా ఇచ్చారు. లక్ష్మీదేవి ఐడల్స్ని మిడిల్లో ఇచ్చారు. బయట వచ్చేసరికి ఈ కాసుల పేరులో వాడే లక్ష్మీదేవి రూపులతో పాటుగానే ఇంకొకటి ఫ్లవర్ డిజైన్ ఇలా ఆల్టర్నేట్గా తీసుకున్నారన్నమాట. ఇది కూడా అంతే మనకి యూ షేప్లో వస్తుంది. అండ్ వెయిట్ విషయానికి వస్తే కనుక ఇది కూడా చాలా తక్కువ వెయిట్లో డిజైన్ చేసిందే. గ్రాస్ వెయిట్ వచ్చేసి 80 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ వచ్చేసి 76 గ్రామ్స్. ఇందాక దానికంటే కూడా కొంచెం హెవీగా ఉంది ఇది. అండ్ ఇంకోటి ఇక్కడ కొంచెం నక్షి డిజైన్ కొంచెం డీప్గా ఇచ్చారన్నమాట. కొద్దిగా యాంటిక్ టచ్ ఇస్తూ ఇచ్చారు లక్ష్మీదేవి ఐడల్స్కి మాత్రం. మిగతా అంతా కూడా మంచి షైనింగ్ ఉంటుంది గోల్డ్. సో నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక క్యూట్ నెక్లెస్లో కూడా లైట్ వెయిట్లోను, హెవీ వెయిట్లోను బ్రైడల్ కలెక్షన్స్ అన్నీ రెడీ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే డీప్ యాంటిక్ ఫినిషింగ్తో తయారు చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఒక రౌండ్ సర్కిల్ ఫ్లవర్ లాగా వచ్చింది కదా, దాంట్లో అంతా కూడా రూబీస్ ఇచ్చారు. మిగతా అంతా నక్షి డిజైన్ ఉంది. కింద లాకెట్ లాగా ఇచ్చింది కూడా అంతే ఎంబోస్డ్ ప్యాటర్న్లో చాలా డీప్ నక్షి ఫినిషింగ్తో 2 సైడ్స్ పీకాక్స్ వస్తాయి. మిడిల్ అంతా ఒక డిఫరెంట్ డిజైన్, కింద నక్షి బాల్స్ ప్లస్ కిందంతా కూడా రూబీస్ని ఇచ్చారన్నమాట. సో ఈక్వల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్. ఇందులో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగా కనబడుతుంది. సో ఇవేంటంటే దేని మీదకైనా మీరు ఈజీగా వాడుకోగలుగుతారు ఈ రకంగా ఉంటే కనుక శారీస్ కలర్ కాంబినేషన్స్ ఆలోచించేటప్పుడు. ఇప్పుడు ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ వరకు పడుతుంది. కరెక్ట్ ఫిగర్ ఎంత తెలుసుకోవాలనుకుంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సరిపోతుంది. ఇంకా ఇంతకంటే తక్కువ వెయిట్లో జస్ట్ 15 గ్రామ్స్లోనే రెడీ అవుతూ ఇంతే లుక్ కనిపించే నెక్లెస్లు కూడా ఉంటాయి. ఎప్పుడైనా మీరు అకేషనల్గా వాడాలనుకుంటే కనుక వాటిని కూడా కొనుక్కోవచ్చండి. మన దగ్గర కొన్ని డిజైన్స్ ఉన్నాయి. నేను ఇన్కేస్ ఈ ఎపిసోడ్లో చూపించకపోయినా మీరు నేరుగా విజిట్ చేస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. చాలా తక్కువ వెయిట్లో 15-20 గ్రామ్స్లో రెడీ అయ్యే హెవీ నెక్లెస్లు. అవి ఎలా ఉంటాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అనేది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. సో అలాంటివి కూడా ఉంటాయి. నేను జస్ట్ ఎగ్జాంపుల్కి కొన్ని చూపిస్తున్నాను. ఇదైతే మాత్రం మనకి కొంచెం మీడియం మోడరేట్ వెయిట్లో రెడీ అయింది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్. ఇది కూడా చాలా డీప్ నక్షి డిజైన్తో ఇచ్చారు, యాంటిక్ ఫినిషింగ్తో. అండ్ ఇక్కడ ఉపయోగించిన ఎమరాల్డ్స్ని కూడా బిగ్ ఎమరాల్డ్స్నే యూజ్ చేయడం జరిగింది అన్నమాట. అండ్ ఈ డీప్ నక్షి ఫినిషింగ్తో కింద కూడా ఇక్కడ లాకెట్ టైప్లో, అంటే సెపరేట్ కాకుండా దీంతో అటాచ్ అవుతూ వస్తుంది. ఇది కిందంతా కూడా గోల్డెన్ బాల్స్ని డ్రాప్లెట్స్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ డ్రాప్ లాగే ఇచ్చింది కూడా ఎమరాల్డ్నే ఇచ్చారు అన్నమాట, ఎమరాల్డ్ బీడ్స్ని. దీంట్లో ఏంటంటే వెయిట్ ఇవంతా కూడా ఇది కొద్దిగా హెవీ లుక్ కనిపిస్తుంది కదా, కానీ ఇందాక దానికంటే కూడా ఇది ఇంకొంచెం తక్కువ వెయిట్లో వచ్చింది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ మాత్రమే అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్ మాత్రమే పడుతుంది. కానీ లుక్ మాత్రం ఇంకా హెవీగా ఉంది కదా. సో ఇలాగ డీప్ నక్షి డిజైన్స్ వచ్చినవన్నీ కూడా మనకి మామూలుగా అయితే కొంచెం ఎక్కువ వెయిట్లోనే రెడీ అవుతూ ఉంటాయి. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కొన్ని డిజైన్స్ మనం ఇంకా తక్కువ గ్రామ్స్లోనే, వీలైనంత తక్కువ గ్రామ్స్లో తక్కువ వెయిట్లో రెడీ చేస్తున్నాం. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్రీన్ ఎమరాల్డ్స్ ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఇప్పుడు అన్ని ఎక్కువ డిజైన్స్ మనకి ఎమరాల్డ్స్లోనే వస్తున్నాయి. ఇంతకుముందు అయితే ఎక్కువగా రూబీస్ యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువగా మనకి కొంచెం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి, రాయల్గా ఉంటున్నాయి, డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది, డిజైనర్ లుక్ కనిపిస్తుంది అని చెప్పేసి ఎక్కువగా ఇలా ఎమరాల్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎమరాల్డ్స్ ఇందులో చాలా బ్యూటిఫుల్గా సెట్ చేశారు. నెక్స్ట్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి మోడల్స్, అన్నీ చూపించలేకపోయినా కొన్ని మాత్రము ఇప్పుడు కొత్త కలెక్షన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు మీకు రిపీట్ సో మన దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది. నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్కి మాత్రమే చూపిస్తున్నానండి. మీరు నేరుగా విజిట్ చేస్తే మీకు చాలా ఎక్కువ చాయిస్లు ఉన్నాయి కాబట్టి అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇన్ని డిజైన్స్ ఉంటున్నాయా అని. వాటిల్లో మీకు నచ్చింది డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెయిట్లో దొరుకుతుంది, నచ్చిన డిజైన్లో కూడా దొరికేస్తుంది. చందన బ్రదర్స్ కూకట్పల్లికి వీలైతే విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నది కూడా ఏంటంటే గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసి కొంచెం మంచి షైనింగ్తో ఉంటుంది, కానీ
యాంటిక్ డీప్ ఫినిషింగ్ మాత్రం ఇచ్చారు నక్షి డిజైన్. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసుకున్నారు. ఇందులో కూడా సేమ్ కాంబినేషన్ గ్రీన్ అలాగే రెడ్, ఎమరాల్డ్, రూబీ ఈ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఒక లాకెట్ ఎంబోజ్డ్ ప్యాటర్న్లో వస్తుంది. లక్ష్మీదేవి ఐడల్, ఇక్కడ నుంచి కూడా లక్ష్మీదేవి ఐడల్స్ మనకు కనబడుతున్నాయి అన్నమాట. సింగిల్ పీసెస్ లాగా వస్తాయి. కిందంతానేమో ఎమరాల్డ్ బీడ్స్ని డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు. బ్యూటిఫుల్ నెక్లెస్, చాలా సింపుల్ క్యూట్ ఉంటుంది. కిడ్స్ కూడా వాడచ్చండి ఇలాంటివి, అండ్ పెద్దవాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. కిడ్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినవి కూడా ఇంకా ఉంటాయి, లైట్ వెయిట్లోను లేకపోతే ఇంకొంచెం చిన్నవి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను. ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 44 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ అవుతుంది. ఈ మిగతా స్టోన్ కాస్ట్ ఇవన్నీ తీసి కరెక్ట్ ఫిగర్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ టైప్ ఉంటుందండి చందన బ్రదర్స్ కూకట్పల్లి. మీరు ఓన్లీ జ్యువెలరీ కోసమే ఇక్కడికి విజిట్ చేయక్కర్లేదు. మీకు నెక్స్ట్ ఫ్లోర్లో అంతా కూడా శారీస్ ఉంటాయి. దాంట్లో రకరకాల పట్టు చీరలు, చాలా వెరైటీస్ ఉంటాయి. ఫ్యాన్సీ శారీస్ కావచ్చు ఏవైనా. ఇంకా కిడ్స్ కోసము స్పెషల్ సెక్షన్ ఉంది, మెన్స్ వేర్ ఉంది, అలా అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి విజిట్ చేస్తే మీకు కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి కొన్ని ఈరోజు ఎపిసోడ్లో మాత్రం గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నాను, ఆర్నమెంట్స్. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నారు అంటే జస్ట్ నెక్లెస్లోనే కాదు, హారాల్లో కూడా గుత్తి పూసలు అని చెప్పేసి ఇలాగా ఈ పూసలు కింద కనిపిస్తున్నాయి కదా, గుత్తి పూసలు డిజైన్స్ ఏవైనా వస్తే కనుక అవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. అందులోనే మనకు ఇప్పుడు నెక్లెస్ రెడీ చేశారు. ఇది వచ్చేసి మనకి ఎక్కువగా గోల్డెన్ ఫినిషింగ్లోనే కనబడుతుంది ఆల్మోస్ట్. అయితే నక్షి డిజైన్లో ఇచ్చారు కాబట్టి కొద్దిగా యాంటిక్ ఫీల్ కలుగుతుంది. దీని మీద కూడా రూబీ పుటాసు, కిందంతా వచ్చేసరికి ఏమో ఎమరాల్డ్ అండ్ ఫ్రెష్ వాటర్ ఫాల్స్ బీడ్స్ని డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి లక్ష్మీదేవి ఐడల్, అంటే పెద్ద లాకెట్ లాగా కాకుండా దీంట్లో ఆల్మోస్ట్ కొంచెం మీడియం సైజులో, ఆల్మోస్ట్ దీనికి దగ్గరగా ఉండే సైజులోనే తీసుకున్నారన్నమాట. ఒక రౌండ్ నెక్లెస్ షేప్ వస్తుంది దీనికి. ఇది వచ్చేసి గ్రాస్ వెయిట్ 48 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ 41 గ్రామ్స్ వరకు పడుతుంది. సో ఇది ఇలాంటి నెక్లెస్లన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇదేంటంటే దీంట్లో ఇంకొకటి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, చూసారా? దేనికి అది ఇండివిజువల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇలాగా ఈజీగా నెక్కి పెట్టుకున్నప్పుడు మీకు ఒక చోటే ఇలాగా ఇరుక్కోవడం లేకపోతే స్టిఫ్గా ఉండిపోవడం లాంటివి కాకుండా ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఎక్కడికక్కడ ఫ్లెక్సిబుల్గా సెట్ అయిపోతుంది నెక్కి. ఎవరి నెక్కి పెట్టినా కూడా ఈజీగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నదేమో చౌకర్ మోడల్స్ ఆల్వేస్ ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటాయండి, ఎప్పటికప్పుడు మారుతూ కూడా ఉంటాయి. ఇప్పుడు డీప్ నక్షి డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్న క్యూట్ చౌకర్ని చూస్తున్నాము. ఇది పైనంతా లక్ష్మీదేవి ఐడల్స్ వచ్చాయి డీప్ నక్షి ఫినిషింగ్తో, అండ్ ఇండివిజువల్ పీసెస్ లాగా ఉంటాయి ఇవి. కింద వచ్చేసరికి ఏమో పీకాక్ డిజైన్తో అదొక స్టెప్ లాగా డిజైన్ చేశారు. ఆ తర్వాత లైన్ వచ్చేసరికి కూడా అలాగే డీప్ నక్షి ఫినిషింగ్తో ఇంకొక లేయర్ లాగా డిజైన్ చేశారు. సో ఒక 3 స్టెప్స్ లాగా వచ్చేసి కింద వచ్చేసరికి మాత్రం డార్క్ ఎమరాల్డ్స్ బీడ్స్ని ఇచ్చారు. సో ఆ డార్క్ కలర్ వచ్చేసరికి ఆ యాంటిక్ ఫినిషింగ్కి దానికి చాలా బాగా సెట్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ చౌకర్ వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్ 64 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ 54 గ్రామ్స్ వరకు పడుతుంది. బట్ వేసుకుంటే మాత్రము చాలా రిచ్ లుక్ ఉంటుంది, చాలా రాయల్ లుక్ ఉంటుంది. ఇలాంటి నెక్లెస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి, ఈజీగా ఎవరికైనా ఈజీగా సెట్ అయిపోయేలాంటిదే. ఇది కిడ్స్కి కూడా సెట్ అయిపోతుందండి ఈ సైజులో అయితే కనుక. ఇంకా హెవీగా కావాలి, బ్రైడల్ టైప్లో కావాలనుకుంటే కూడా మన దగ్గర ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. సో చౌకర్లో ఇది ఇంకొక స్టైల్. ఈ స్టైల్లో ఏంటి, మనకి కింద ఎక్కువగా డామినేటింగ్గా కనిపిస్తున్నది కింద ఎమరాల్డ్స్. ఆ ఎమరాల్డ్స్తో పాటుగానే ఒక ఫ్రెష్ వాటర్ ఫాల్స్ని కూడా ఇంకొక స్టెప్లో డ్రాప్లెట్స్లో ఇచ్చారు. పైన వచ్చేసరికి మాత్రము ఇదేంటి గోల్డ్ పార్ట్ అనేది కొంచెం తక్కువ తీసుకున్నారు ఇందాక దాంతో కంపేర్ చేస్తే. ఇది ఇంకొంచెం డిఫరెంట్ డిజైన్ లాగా కనబడుతుంది అండ్ ఈజీగా సెట్ అవుతుంది. ఇది కూడా కిడ్స్కి కూడా ఈజీగా సెట్ అయిపోయే లాంటిదే, మరీ హెవీగా ఉండదు. ఫంక్షన్స్కి వీటికి మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. మీరు తర్వాత ఇంకొక లాంగ్ హారం ఏదైనా వేసినా కూడా ఇలాంటి వాటి మీదకి ఓవర్లేప్ అవ్వకుండా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. ఇది చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా డీప్ నక్షి డిజైన్ యాంటిక్ ఫినిషింగ్తో ఇచ్చారు. ట్రెడిషనల్ టచ్ ఉంది. ఇది వెయిట్ మాత్రం ఇంకా చాలా తక్కువ వెయిట్లోనే రెడీ అయింది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 39 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ 31 గ్రామ్స్లోనే రెడీ అయింది. సో బాగుంది కదా. ఇలా తక్కువ వెయిట్లో, ఇంకా తక్కువ వెయిట్లో కూడా కొన్ని ఉంటాయి. నేను ఇన్ కేసు చూపించకపోయినా అదర్ ఎపిసోడ్స్ అయినా చెక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్నీ ఫాలో అవుతుండండి. మీకు ఎంత వెయిట్లో ఎలాంటి రెడీ అవుతున్నాయి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు బయట మనం మోడ్రన్గా కొంచెం డిజైనర్
స్టైల్స్లో ఏవైతే కాపీస్ చూస్తున్నామో వాటికంటే చాలా మోడల్స్ గోల్డ్లో ఈజీగా రెడీ అయిపోతున్నాయి, ఇంకా తక్కువ వెయిట్లో కూడా రెడీ అయిపోతున్నాయి. సో దట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మీరు ఏది కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు. తర్వాత ఈజీగా కొన్ని రోజుల తర్వాత బోర్ కొడితే మళ్ళీ మార్చుకోవడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర లోయెస్ట్ వేస్టేజ్ ఛార్జెస్ ఉన్నాయి. ఎక్కువగా వేస్టేజ్ అనేది జరగదు కాబట్టి మీరు జస్ట్ గోల్డ్కే ఆల్మోస్ట్ ప్రైస్ పెడుతున్నట్లు ఉంటుంది అంతే. మనకి నచ్చినప్పుడు నచ్చిన మోడల్ కొనుక్కుంటాం, ఇంకా వద్దనుకుంటే మార్చేసుకుంటాం. సో ఇదండి, ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నాం ఏంటంటే చాంద్ బాలీస్. అంటే మన దగ్గర ఇయర్ రింగ్స్లో కూడా కొత్త కొత్త మోడల్స్ చాలా వస్తూ ఉంటాయి. చాంద్ బాలీస్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు, కొన్ని జుమ్కస్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు, అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఒక చాంద్ బాలీస్లో ఒక 2 మోడల్స్ చూస్తే కనుక ఇందులో మనకి కింద ఎక్కువగా లైట్ ఎమ్రాల్డ్ లైట్ కలర్లో ఉన్నవి ఎమరాల్డ్ బీడ్స్ని ఇచ్చారు అండ్ ఫ్రెష్ వాటర్ పాల్స్ని ఇచ్చారు. పైన డిజైన్ చూస్తే కనుక ఈ టాప్లో లక్ష్మీదేవి ఐడల్ వస్తుంది, కిందంతా డిజైన్ వచ్చేసరికి ఒక నక్షి డిజైన్ ఇచ్చారు. దీంట్లో లైట్గా మనకి అక్కడక్కడ చూడండి రూబీ పుటాస్ లాగా కనబడుతున్నాయి అన్నమాట. ఎమరాల్డ్ టచ్లో ఇస్తూ రూబీ పుటాస్లో కనిపించాయి. ఇది కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఇది బిగ్ సైజే, అండ్ బాగా పెద్ద వాడే వాళ్ళకైతే కనుక ఇది ఒక మీడియం సైజ్ లాగా అనుకుంటే కనుక ఇది వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 32 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ 25 గ్రామ్స్ వరకు పడుతుంది. సో ఏదైనా ఒక ఫంక్షన్ స్టైల్లో వాడుకోవాలి, ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని మిగతా హారం నెక్లెస్ లాంటివి ఏం వేయకుండా డ్రెస్సెస్ మీద కూడా క్యారీ చేయొచ్చు అనుకుంటే కనుక ఇలాంటివి ఈజీగా సెట్ అవుతాయి ఈ స్టైల్. తర్వాత ఇంకొంచెం సింపుల్గా కావాలి, ఇంకొంచెం మీడియంగా, ఇంకొంచెం మోడరేట్ వెయిట్లో జస్ట్ సింపుల్గా ఉంటే చాలా అనుకుంటే కనుక ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. ఇందులో అయితే మొత్తం అంతా ఎమరాల్డ్ ఎక్కువ టచ్ ఉంది కదా, ఇందులో కంప్లీట్గా మనకి రూబీస్ డ్రాప్లెట్స్ని ఇచ్చారన్నమాట, రూబీ బీడ్స్ని, అండ్ దాంతోపాటుగా ఫ్రెష్ వాటర్ పాల్స్. చాలా స్టైలిష్గా ఉంటాయి చూడడానికి, డ్రెస్సెస్ మీద కూడా సెట్ అయ్యేలాగా దేని మీదకైనా క్యారీ చేయొచ్చు. ఇది శారీస్కి డ్రెస్సెస్కి రెండింటికి సెట్ అయిపోతుంది. పైన టాప్లో వచ్చేసరికి ఒక డిజైన్, దీంట్లో ఏంటంటే ఒక ఎమరాల్డ్ని ఇచ్చారు, కిందంతా మాత్రం ఎక్కువ రూబీసే ఉంటాయి, ఓన్లీ పైన మాత్రం జస్ట్ వేరే డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి సెట్ అవ్వాలంటే కలర్ మ్యాచింగ్ కావాలనుకుంటారు కాబట్టి అలాగా రెండింటిని మ్యాచ్ చేస్తూ ఇచ్చారు. ఓన్లీ సింగిల్లో కావాలి, సింగిల్ కలర్లోనే కావాలి ఒక షేడ్లో అనుకుంటే కనుక అవి కూడా దొరికేస్తాయి. జస్ట్ ఎగ్జాంపుల్ ఓకే. సో ఇప్పుడు చూసినవి ఏంటంటే జుమ్కీస్, కొంచెం పెద్ద బుట్టలు కావాలనుకుంటే కనుక అది డీప్ నక్షి ఫినిషింగ్లో ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. అఫ్కోర్స్ ఈ స్టైల్లో ఏవైనా ఇప్పుడు స్టోన్ డైమండ్ ఈ స్టైల్లో కావాలనుకుంటే కూడా అన్కట్స్ ఆ స్టైల్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి. నేను చూపిస్తున్నవి ఏంటంటే కంప్లీట్ గోల్డ్ స్టైల్లో యాంటిక్ ఈ టైప్లో వేసుకునే వాటికి సెట్ అవ్వడం కోసం ఇలాంటివి అయితే బాగున్నాయండి ఆప్షన్స్. ఇవి కింద పెద్ద బుట్టలు వస్తాయి. ఇవి ఏంటంటే వెయిట్ ఇవన్నీ కూడా మనకి చెవికి పెట్టుకున్న తర్వాత మరీ హెవీ వెయిట్ ఉన్నా కూడా ఎక్కువసేపు క్యారీ చేయలేము, దాన్ని బట్టి డిజైన్స్ కూడా కొన్ని తయారు చేస్తుంటారు. దీంట్లో వచ్చేసరికి కింద ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ డ్రాప్లెట్స్ ఇచ్చారు, రూబీ పుటాస్ ఇచ్చారు, డీప్ నక్షి ఫినిషింగ్తో డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. పైన వచ్చేసరికి కూడా అంతేనండి, నక్షి ఫినిషింగ్తో ఇచ్చి రూబీ పుటాస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది వెయిట్ ఎలా వచ్చింది అంటే కనుక కొంచెం పెద్దవి కనిపిస్తున్నాయి కదా, గ్రాస్ వెయిట్ 31 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ 31 గ్రామ్స్, కొంచెం చేంజ్ అటు ఇటుగా. ఇందులో ఎక్కువగా మనకి వేరే స్టోన్స్ యూజ్ చేయలేదు కాబట్టి ఓన్లీ జస్ట్ రూబీ పుటాస్ కాబట్టి తక్కువ స్టోన్ వెయిట్ అనేది మరి ఎక్కువగా అది వేరియేషన్ ఏం రాదు. సో అలాగా అందువల్ల నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ కూడా ఇంచుమించుగా 30 గ్రామ్స్ 31 గ్రామ్స్ వరకే ఉంది. తర్వాత ఇటువైపు ఇది చూద్దాం మనము. ఇది ఇంకొక బిగ్ సైజ్ కదా, ఇది ఏంటంటే డిజైన్ కంప్లీట్గా మారింది. ఇందులో మనకి లక్ష్మీదేవి ఐడల్స్ కాకుండా మోడర్న్గా రెడీ చేశారు. ఇందులో మాత్రం ట్రెడిషనల్ టచ్ ఇస్తూ లక్ష్మీదేవి ఐడల్స్ కనిపిస్తున్నాయి. ఆల్ సైడ్స్ లక్ష్మీదేవి ఐడల్స్తో పాటుగానే రూబీ పుటాసు, కింద వచ్చేసరికి నక్షి బాల్స్ డిజైన్ ఇచ్చారు. ఇందాక దాంట్లో ప్లెయిన్ బాల్స్ అయితే ఇది నక్షి బాల్స్ డిజైన్స్ ఇచ్చారు. పైన టాప్లో కూడా ఏంటంటే లక్ష్మీదేవి ఐడల్ని ఇచ్చారు. ఇది కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట. సో అలా చిన్న చిన్న వేరియేషన్స్ కనిపిస్తే మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇది వెయిట్ కూడా దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువ, గ్రాస్ వెయిట్ 34 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ 33 గ్రామ్స్ వరకు పడుతుంది. ఇందులో కూడా వేరే స్టోన్స్ అయ్యి ఎక్కువ ఏమి ఉపయోగించలేదు, జస్ట్ రూబీ పుటాస్ని ఇచ్చారు. ఇదేంటంటే కొంచెం రెండింటికి సెట్ అయ్యేలాగా, ఇప్పుడు ఇలాంటి అన్కట్స్ లేకపోతే ఈ స్టైల్స్లో వేసుకునే వాళ్ళకి సెట్ అయిపోతుంది, అండ్ యాంటిక్ ఫినిషింగ్లో ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిపోయేలాగా కొద్దిగా మీడియం స్టైల్లో ఉంటుంది అన్నమాట దీని డిజైన్ అంతా. ఇక్కడ చూసారు కదా, బుట్ట మీద అంతా కూడా లక్ష్మీదేవి ఐడల్స్ కొంచెం డీప్ నక్షి ఫినిషింగ్తో ఉంటాయి, కొద్దిగా యాంటిక్ టచింగ్ ఉంటుంది. తర్వాత పైన టాప్స్ దగ్గర అది చూస్తే మాత్రము ఎమరాల్డ్స్ రూబీస్ స్టోన్స్ని ఇచ్చారు, అండ్ కొద్దిగా బ్రాడ్గా వైడ్గా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది పొడవుగా కాకుండా అండ్ క్యూట్గా ఉంటుంది, సింపుల్గా. ఎవరైనా మరీ పెద్ద సైజు కాదు చిన్నది కాదు, మీడియం సైజులో తీసుకున్నారు ఈ బుట్టలు అయితే కనుక. అండ్ ఇది
వెయిట్ కూడా గ్రాస్ వెయిట్ 21 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ 19 గ్రామ్స్ చేంజ్ ఉంటుంది. సో కింద కూడా ఫ్రెష్ వాటర్ పల్స్ని డ్రాప్లెట్స్ ఇచ్చారు. సో అందుకే చెప్పాను, ఇలాంటి దేనికైనా ఎలాంటి నెక్లెస్లైనా హారాలకైనా ఈజీగా సెట్ అయిపోయేలాగా ఇది ఒక డిజైన్ ఉంది. ఇలాగా మన దగ్గర చాలా మోడల్స్ రెడీ అవుతూనే ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్కి చూపించాను. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో చూసారు కదా, చందన బ్రదర్స్ కూకట్పల్లిలో ఈరోజు కొన్ని జ్యువెలరీ కలెక్షన్ చూసాం మనం, కొన్ని ఆర్నమెంట్స్. అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఎప్పటికప్పుడు కలెక్షన్ వస్తూనే ఉంటుంది. అప్డేటెడ్ కలెక్షన్ ఎన్ని వస్తున్నాయో మనము ఆన్లైన్లో అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాము. అలాంటి వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర కూడా ఎప్పటికప్పుడు రెడీ అవుతూనే ఉంటుంది. ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 డేస్కి కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. కొత్త కలెక్షన్ వస్తూనే ఉంది. లైట్ వెయిట్ నుంచి హెవీ బ్రైడల్ కలెక్షన్ వరకు ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఒక ఫ్లోర్ అంతా ఉంది కాబట్టి మీకు ఇక్కడ పెద్ద సెక్షన్, అన్ని వెరైటీస్ దొరుకుతాయి. మీరు ఎలాంటి మోడల్స్ కావాలనుకున్నా కూడా అన్నీ దొరుకుతాయి. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఏ వెరైటీ అయినా కూడా అన్నిట్లోనూ ఉంటాయి. అన్నిట్లో నెంబర్ ఆఫ్ చాయిస్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి గోల్డ్ కోసమే కాదు అనుకుంటే కనుక మీకు ఇక్కడ పట్టు శారీస్ అన్ని సెక్షన్స్ ఉన్నాయి. డ్రెస్సెస్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి కంప్లీట్గా ఒక ఫ్యామిలీ షాపింగ్ మాల్ లాగా కంప్లీట్ అయిపోతుంది. ఏ షాపింగ్ కావాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ పార్టీస్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, అకేషన్స్ ఏమన్నా ఉన్నా, సరదాగా షాపింగ్ చేయాలనుకున్నా ఒకసారి విజిట్ చేసి చూడండి. మన దగ్గర అన్నిటిలోనూ ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి మీకు అందరికీ తెలిసింది, చందన బ్రదర్స్ ఎప్పుడు కూడా తక్కువ ప్రైజెస్లోనే బెస్ట్ క్వాలిటీ అందిస్తుంది. విజిట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.